ఫోకస్ నేను ప్రియా శర్మ. బాయ్కాట్ మాల్దీవ్స్ నినాదం నేపథ్యంలో పర్యాటక రంగం ఒక్కసారిగా తెర మీదకు వచ్చింది. గతంలో గుళ్ళు గోపురాల సందర్శనకే పరిమితమైన పర్యాటక రంగం పరిధి ఇటీవల పెరిగింది. మారిన పరిస్థితుల్లో అనేక దేశాలకు పర్యాటక రంగమే ప్రధాన ఆదాయ వనరుగా మారింది. ఇంతకీ దేశ ఆర్థికాభివృద్ధిలో పర్యాటక రంగం ప్రాధాన్యం ఏంటి? జీడీపీలో పర్యాటక రంగం పాత్ర ఏమిటి? ఈ అంశాలపై ఇవాల్టి స్వతంత్ర ఫోకస్. ప్రపంచ పరిస్థితులు మారిన నేపథ్యంలో ప్రజల ఆలోచన ధోరణి కూడా మారింది. కొత్త కొత్త ప్రదేశాలు చూడాలన్న ఆసక్తి జనాల్లో పెరిగింది. ప్రస్తుతం పర్యాటక రంగం ఒక పరిశ్రమగా మారింది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి 10 మందిలో కనీసం ఒక్కరైనా టూరిజం ఇండస్ట్రీతో సంబంధం ఉన్నవారే. పర్యాటక రంగంలో మన దేశం కూడా చెప్పుకోదగ్గ అభివృద్ధి సాధించడం విశేషం. ప్రపంచంలో సామాజిక పరిస్థితులు శరవేగంగా మారుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా పర్యాటక రంగం పెరిగింది. ప్రజల్లో కొత్త ప్రదేశాలు చూడాలన్న ఆసక్తే తొలి రోజుల్లో పర్యాటక రంగానికి పునాదిగా ఉండేది. మన దేశంలో కాశీయాత్ర టూరిజానికి నాంది పలికింది అని చెప్పవచ్చు. జీవితంలో ఒక్కసారైనా కాశీ చూడాలని చాలామంది భారతీయులు తాతాలాడుతుంటారు. కాశీయాత్ర చేయడాన్ని జీవితేచ్ఛగా పెట్టుకుంటారు. ఎన్ని అవరోధాలు అడ్డంకులు వచ్చినా వాటన్నింటినీ దాటుకుంటూ కాశీయాత్ర చేస్తారు. కాశీయాత్రతో ప్రజలు పుణ్యం మూట కట్టుకుంటారు. అయితే రాను రాను దేశ కాలమాన పరిస్థితులు మారిపోయాయి. రకరకాల కారణాలతో ప్రజలు వేర్వేరు కొత్త ప్రదేశాలకు వెళ్లడం మొదలైంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా పర్యాటక రంగం పెరిగింది. ప్రస్తుతం ఒక పరిశ్రమగా మారింది. లెక్కలు తీస్తే ప్రపంచవ్యాప్తంగా ప్రతి 10 మందిలో కనీసం ఒక్కరైనా టూరిజం ఇండస్ట్రీతో సంబంధం ఉన్నవారే అయి ఉంటారని నిపుణులు చెబుతున్నారు. పర్యాటక రంగంలో మన దేశం కూడా చెప్పుకోదగ్గ అభివృద్ధిని సాధించింది. మన దేశంలో కోట్లాది మందికి టూరిజం ఉపాధి కల్పిస్తోంది. మన దేశంలో పర్యాటక రంగ పరిస్థితి ఆశాజనకంగా ఉంది. దేశ ఆర్థిక రంగాన్ని నిలబెడుతున్న వాటిలో పర్యాటక రంగం కూడా ఉంది. 2018 నాటి లెక్కల ప్రకారం పర్యాటక రంగం దేశవ్యాప్తంగా 4.26 కోట్ల మందికి ఉపాధి కల్పిస్తోంది. జీడీపీలో కూడా పర్యాటక రంగం వాటా ఎక్కువగానే ఉంది. అయితే ఇప్పటి వరకు సాధించిన ప్రగతితో కేంద్ర ప్రభుత్వం సంతృప్తి పడలేదు. 2029 నాటికి పర్యాటక రంగం ఆదాయం 35 లక్షల కోట్లకు చేరుకోవాలని భారత ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ లక్ష్యానికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ముందుగా స్వదేశీ పర్యాటకులను ఆకట్టుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు ప్రారంభించింది. స్వదేశ్ దర్శన్, ప్రసాద్ పథకాలను మొదలుపెట్టింది. అలాగే స్వదేశీ విమాన ప్రయాణాలను ప్రోత్సహించడానికి ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకాలతో పర్యాటకులను ఆకట్టుకోవడంలో కేంద్ర ప్రభుత్వం చాలా వరకు విజయవంతమైంది. నాలుగేళ్ల కిందట కరోనా మహమ్మారి విజృంభించడంతో అనేక దేశాల ఆర్థిక పరిస్థితి కుదేలైంది. కోవిడ్ దెబ్బకు యావత్ ప్రపంచం విలవిలలాడింది. ప్రపంచమంతా ఇంటి గడపకే పరిమితమైంది. గడప దాటి బయటకొచ్చే జనమే కరువయ్యారు.
వీధులు, గల్లీలు, చౌరస్తాలు అన్నీ నిర్మానుష్యమయ్యాయి. కోవిడ్ తీవ్రత తగ్గిన తరువాత మన దేశంలోనూ పర్యాటక రంగం మళ్లీ జోరందుకుంది. సాధారణ ప్రజలు సూట్ కేసులు సర్దుకున్నారు. పిల్లాపాపలను తీసుకుని పర్యాటక ప్రదేశాలు చూడ్డానికి బయలుదేరారు. కోవిడ్ అనంతర పరిస్థితుల్లో మరోసారి పర్యాటక రంగంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. దీనికోసం కేంద్రం పక్కా ప్రణాళిక తయారు చేసింది. రైలు, రోడ్డు, విమాన మార్గాల అనుసంధానానికి ప్రాధాన్యమిచ్చింది. అలాగే మౌలిక వస్తుల కల్పనకు కేంద్రం పెద్దపీట వేయడం మొదలుపెట్టింది. పర్యాటక రంగంలో పెట్టుబడులు పెంచడానికి పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం పద్ధతిలో పనిచేయడానికి భారత్ రెడీ అయింది. పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడానికి వికాస్ భీ, విరాసత్ భీ అనే నినాదాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ప్రపంచ దేశాలన్నీ ప్రతి ఏడాది వరల్డ్ టూరిజం డేను ఘనంగా జరుపుకుంటాయి. ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని జరుపుకోవాలని మొదటిసారిగా 1979లో వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ పిలుపునిచ్చింది. ప్రతి ఏడాది సెప్టెంబర్ 27న జరుపుకోవడానికి 1980లో వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ పచ్చజెండా ఊపింది. వరల్డ్ టూరిజం డే కోసం సెప్టెంబర్ 27వ తేదీ ఎంచుకోవడానికి ఒక బలమైన కారణం ఉంది. 1970 సెప్టెంబర్ 27న ఐక్యరాజ్యసమితి వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ అధికారిక హోదాను అందుకుంది. ఇందుకు గుర్తుగా ప్రతి ఏడాది సెప్టెంబర్ 27న ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ప్రపంచంలో అనేక దేశాలున్నాయి. ప్రతి దేశం మరొక దేశంతో సరిహద్దులను పంచుకుంటుంది. అయితే ప్రపంచాన్ని ఒకచోట చేర్చే సామర్థ్యం పర్యాటక రంగానికి మాత్రమే ఉంది. అంతర్జాతీయ సమాజంలో పర్యాటక రంగానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. ప్రపంచవ్యాప్తంగా అనేక అంశాల్లో సానుకూల వృద్ధిని టూరిజం పెంపొందించింది. మన దేశ ఆర్థిక వ్యవస్థ విషయానికొస్తే ఉపాధి కల్పనలో పర్యాటకం కీలక పాత్ర పోషిస్తోంది. ఇది ఇవాల్టి స్వతంత్ర ఫోకస్. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ.